హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బొమ్మారి ప్రసాద్ లీగల్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే BSA భారతీయ సాక్ష్య అధినియం. ఈ చట్టం 2023 అండి. జూలై 1, 2024 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చినది. ఈ చట్టంతో పాటు ఇంకో 2 కొత్త చట్టాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఆ చట్టాల గురించి కూడా మన ఛానల్లో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వాటిని చూడొచ్చు. మొదటిసారి చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏ ప్రోగ్రామ్నైనా సరే చివరి వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే చట్టాల గురించి తెలుసుకోవటం వల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది అనే దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. షార్ట్కట్లో BSA అంటారు, భారతీయ సాక్ష్య అధినియం. ఈ యొక్క చట్టం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ IEA పాత చట్టం అండి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఆ చట్టం స్థానంలో కొత్త చట్టం వచ్చినది. ఏ సెక్షన్ దేని గురించి అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తాను. సెక్షన్ 1 దేని గురించి ఇచ్చారంటే వ్యవహార నామము పరిధి అమలు గురించి సెక్షన్ 1లో ఇవ్వటం జరిగింది. సెక్షన్ 2లో వేటి గురించి ఇచ్చారంటే కొన్ని పదములు వాటి అర్థాల గురించి ఇవ్వటం జరిగింది. సెక్షన్ 2లో న్యాయస్థానముల గురించి ఇవ్వటం జరిగింది. అంటే న్యాయస్థానం అంటే ఏంటి అనేటటువంటి విషయాల గురించి ఇవ్వటం జరిగింది. వాస్తవము లేక నిజస్థితి లేదా యథార్థ విషయం గురించి సెక్షన్ 2లో ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కొన్ని ఇచ్చారండి, వాటిని వరుసగా నేను చెప్తాను. సంబంధము, విచారణీయ అంశములు, పత్రము. అంటే నేను హెడ్డింగ్ వరకు చెప్తున్నానండి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే పత్రము అంటే పత్రము అని దేనిని అంటారు ఏంటి అనే విషయం గురించి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా నేను మెయిన్ హెడ్డింగ్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సాక్ష్యము, రుజువు లేక నిర్ధారణ, నిర్ధారింపబడనిది లేదా రుజువు కానిది, నిరూపించబడదు, భావించుకొని వచ్చును, భావించి తీరవలయును, నిస్సందేహమైన రుజువు, కొత్తగా చేర్చబడింది ఒక అంశము, విచారణీయ అంశములపై మాత్రమే సాక్ష్యము చెప్పవలయును, ఒకే విషయానికి సంబంధించిన అన్ని అంశములు ఆ విషయానికి సంబంధించినవే, ఒకే చర్య యొక్క పూర్వాపరాలు, పర్యవసానం, ఆధారాలు, వాటి సంబంధము మరియు ఉద్దేశము, సన్నాహము, నడవడి నేరముతో వాటి సంబంధము, వివరణాత్మక చర్యలు, వాటి ప్రాధాన్యత, కుట్రదారుల ఉమ్మడి ఆలోచన, చర్యల గురించిన భావన, అసంబద్ధ విషయముల ప్రాధాన్యత, నష్టపరిహార మొత్తమును నిర్ధారించుటలో ఉపకరించు విషయముల రిలవెన్స్, హక్కు ఆచార్య సాంప్రదాయముల నిర్ధారణలో రిలవెంట్ అంశములు, మానసిక శారీరక పరిస్థితులు, వాటి రిలవెన్స్, కాకతీయము అంటే యాదృచ్ఛికము లేదా బుద్ధిపూర్వకము, సాధారణంగా జరిగే విషయాలు, వాటి భావన, ఒప్పుకోలు ప్రకటనలు, ఒప్పుకొనుట నిర్వచనము, ఒప్పుకోను ప్రకటనలు ఎదుట చేయవచ్చు, కక్షిదారులు కానివారి ప్రకటనలు, కక్షిదారులచే సూచించబడినటువంటి వ్యక్తుల ప్రకటనలు, ఒప్పుకోలు ప్రకటనలు, వారి రిలవెన్స్, లిఖిత పత్రములోని అంశములపై మౌలిక సాక్ష్యము యొక్క రిలవెన్స్ మరియు సివిల్ కేసులలో అంగీకారం యొక్క రిలవెన్స్, నేర అంగీకార ప్రకటన స్వచ్ఛందముగా చేసినదే ఉండాలి, పోలీసు అధికారి ఎదుట చేయు నేర ఒప్పుదల ప్రకటన చెల్లనేరదు, సహ ముద్దాయిలై నేర అంగీకార ప్రకటన ప్రభావము. ఇప్పుడు నేను చెప్పేటటువంటి అన్ని యొక్క భారతీయ సాక్ష్య అధినియములోని ఉన్నటువంటి అంశాలు. అంటే సెక్షన్కి సంబంధించి ఈ అంశాలన్నిటికీ నిర్వచనాలు మరొక ప్రోగ్రాంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ఏ అంశములు భారతీయ సాక్ష్య అధినియం 2023 ఈ చట్టంలో పొందుపరచబడ్డాయి అనేటటువంటి దాని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ యొక్క ప్రోగ్రామ్ని చివరి వరకు చూడండి. ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏ అంశాలు మీకు ఉపయోగపడతాయో వాటి గురించి తెలుసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నది. చివరిలో కొన్ని కొత్త పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే చట్టాల గురించి తెలుసుకోవటం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తాను. సెక్షన్ 25 ఏ అంశం అంటే ఒక అంశం చెప్తున్నాను. ఇంతవరకు సెక్షన్ చెప్పలేదు. ఇప్పటి నుండి సెక్షన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సెక్షన్ 25 ఏం తెలియజేస్తుందంటే ఒప్పుదల ప్రకటనలు మాట తప్పకుండా కట్టడి చేస్తాయి, సాక్షులుగా పిలువలేని వ్యక్తుల వాంగ్మూలాలు. సెక్షన్ 25 ఈ అంశం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా సెక్షన్ 26 ఏంటంటే
చనిపోయిన వ్యక్తుల ప్రకటనలు ఎప్పుడు రిలవెంట్ అవుతాయి? ఈ అంశం గురించి సెక్షన్ 26 తెలియజేస్తుంది. సెక్షన్ 27 ఏం తెలియజేస్తుంది అంటే చనిపోయిన వారి యొక్క పూర్వ సాక్ష్యములు. అదేవిధంగా సెక్షన్ 28 ఏం తెలియజేస్తుందంటే సెక్షన్ 28 ఖాతా పుస్తకముల గురించి తెలియజేస్తుంది. అంటే నేను హెడ్డింగ్స్ వరకే చెప్తున్నాను, ఏ అంశము ఏ సెక్షన్ వరకు తెలియజేస్తుంది అనేటటువంటిది. సెక్షన్ 29 ఏం తెలియజేస్తుందంటే అధికార పత్రములు, రిజిస్టర్లు, డాక్యుమెంట్లు మొదలగున్నవి. సెక్షన్ 30 ఏం తెలియజేస్తుందంటే పటములు, ప్లాన్లు మొదలగున్నవి. సెక్షన్ 31 పౌర సంబంధమైన అంశమునకు సంబంధించి శాసనములో ప్రస్తావన, వాటి రిలవెన్సీ గురించి సెక్షన్ 31 తెలియజేస్తుంది. సెక్షన్ 32 ఏంటంటే న్యాయశాస్త్ర సంబంధ పుస్తకములలోని విషయముల రిలవెన్సీ గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 33 ఏం తెలియజేస్తుందంటే మొత్తం ప్రకటనలో కొంత భాగమునే సాక్ష్యముగా స్వీకరించుటలో కోర్టు విచక్షణ అధికారము. అదేవిధంగా సెక్షన్ 34 ఏం తెలియజేస్తుందంటే ఒక అంశముపై తీర్పు వెలువడిన తరువాత ఆ అంశముపై తిరిగి విచారణ జరగరాదు. సెక్షన్ 35 ఏం తెలియజేస్తుందంటే న్యాయస్థాన తీర్పులు వాటి ప్రభావం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 36 ఏంటంటే అందరికీ అన్వయించు సాధారణ అంశములపై తీర్పులు తిరుగులేని సాక్ష్యాధారములు కావు. అదేవిధంగా సెక్షన్ 37 ఏం తెలియజేస్తుందంటే తీర్పులు అసంబద్ధ సందర్భములు. సెక్షన్ 38 ఏంటంటే తీర్పు మోసపూరితమని రుజువుపరుచుకోవచ్చు. సెక్షన్ 39 ఏం తెలియజేస్తుందంటే నిష్ణాతుల అభిప్రాయముల గురించి ఈ సెక్షన్ తెలియజేస్తుంది. సెక్షన్ 40 ఏం తెలియజేస్తుందంటే నిష్ణాతుల అభిప్రాయము వలన కొన్ని అంశములు ప్రాధాన్యతను సంతరించుకొనుట. సెక్షన్ 41 ఏం తెలియజేస్తుందంటే దస్తూరి ధృవీకరణలో తెలిపిన వారి అభిప్రాయము రిలవెన్సీ ఈ అంశం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకో సెక్షన్ ఏంటంటే 42 సెక్షన్ సార్వజనీయమైనటువంటి సాంప్రదాయాల గురించిన అభిప్రాయముల రిలవెన్సీ గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 43 ఏం తెలియజేస్తుందంటే సాంప్రదాయముల అభిప్రాయముల రిలవెన్సీ గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 44 ఏం తెలియజేస్తుందంటే బంధుత్వాల గురించి భావన. సెక్షన్ 45 ఏంటంటే వ్యక్తి అభిప్రాయంతో పాటు కారణాలు రిలవెంట్ అవుతాయి. సెక్షన్ 46 ఏం తెలియజేస్తుందంటే సివిల్ కేసులో గుణం రిలవెంట్ కాదు. సెక్షన్ 47 ఏం తెలియజేస్తుందంటే క్రిమినల్ కేసులలో వ్యక్తిత్వం గుణం రిలవెంట్ అవుతుంది. సెక్షన్ 47 అండి. సెక్షన్ 48 ఏం తెలియజేస్తుందంటే కొన్ని కేసుల విషయంలో సాక్షి శీలవతి కాదు అనేది అప్రస్తుతం. సెక్షన్ 49 ఏం తెలియజేస్తుందంటే క్రిమినల్ కేసులలో గత చెడు ప్రవర్తన రిలవెంట్ కాదు అనేది అప్రస్తుతం. సెక్షన్ 50 ఏం తెలియజేస్తుందంటే నష్టపరిహారం కేసులలో గుణం రిలవెంట్ అవుతుంది. సెక్షన్ 51 ఏం తెలియజేస్తుందంటే సార్వజనీన వాస్తవములను నిరూపించవలసిన అవసరం లేదు. సెక్షన్ 52 ఏం తెలియజేస్తుందంటే సార్వజనీన వాస్తవములను న్యాయస్థానములు పరిగణలోకి తీసుకొనుట ఈ అంశం గురించి ఈ సెక్షన్ తెలియజేస్తుంది. సెక్షన్ 52 అండి. నెక్స్ట్ సెక్షన్ 53 ఏం తెలియజేస్తుందంటే అంగీకరింపబడిన విషయములను రుజువుపరచని అవసరము లేదు. సెక్షన్ 54 ఏం తెలియజేస్తుందంటే సాక్ష్యము ద్వారా రుజువుపరచదగినవి. సెక్షన్ 55 ఏం తెలియజేస్తుందంటే సాక్ష్యము అంటే ప్రత్యేక సాక్ష్యమే. సెక్షన్ 56 ఏం తెలియజేస్తుందంటే డాక్యుమెంట్లలోని విషయములను రుజువు చేయుట ఈ అంశం గురించి సెక్షన్ 56 తెలియజేస్తుంది. సెక్షన్ 57 ఏం తెలియజేస్తుందంటే ప్రాథమిక లేదా ప్రధాన సాక్ష్యము ఈ అంశం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 58 ఏం తెలియజేస్తుందంటే ద్వితీయ శ్రేణి సాక్ష్యం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 59 దేని గురించి తెలియజేస్తుందంటే ప్రధాన సాక్ష్యమే కీలకము ఈ అంశం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 59 అండి. సెక్షన్ 60 ఏం తెలియజేస్తుందంటే సెకండరీ సాక్ష్యమును స్వీకరించు సందర్భముల గురించి ఈ యొక్క సెక్షన్ తెలియజేస్తుంది. సెక్షన్ 60 అండి. సెక్షన్ 62 ఏం తెలియజేస్తుందంటే ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డులు గురించి ఈ అంశం గురించి సెక్షన్ 62 తెలియజేస్తుంది.
సెక్షన్ 63 ఏంటంటే ఎలక్ట్రానిక్ రికార్డులను రుజువు చేయట గురించి ఈ అంశం గురించి సెక్షన్ తెలియజేస్తుంది. సెక్షన్ 63 అండి. సెక్షన్ 64 ఏం తెలియజేస్తుందంటే డాక్యుమెంట్లను దాఖలు చేయవలసిందిగా నోటీసు. ఈ అంశం గురించి ఈ సెక్షన్ తెలియజేస్తుంది. సెక్షన్ 64 అండి. సెక్షన్ 65 ఏం తెలియజేస్తుందంటే దస్తూరి లేక సంతకమును రుజువు చేయుట. ఈ అంశం గురించి ఈ సెక్షన్ తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 66 ఏం తెలియజేస్తుందంటే డిజిటల్ దస్తూరి సిగ్నేచర్ రుజువు. ఈ అంశం గురించి సెక్షన్ 66 తెలియజేస్తుంది. నెక్స్ట్ సెక్షన్ 67 ఏంటంటే సాక్షులు రుజువు చేయవలసిన డాక్యుమెంట్లు. నెక్స్ట్ సెక్షన్ 68 ఏంటంటే సాక్షులు లభించని దస్తావేజులను రుజువు చేయుట. సెక్షన్ 68 అండి. నెక్స్ట్ సెక్షన్ 69 ఏం తెలియజేస్తుందంటే డాక్యుమెంట్లు రాసినట్లు ఒప్పుకొనుట అనే అంశం గురించి తెలియజేస్తుంది. సెక్షన్ 70 ఏంటంటే సాక్షి ఎదురు తిరుగుట. డాక్యుమెంట్ను రుజువు చేయుట గురించి సెక్షన్ 70 తెలియజేస్తుంది. మిగతా సెక్షన్స్ గురించి మరొక ప్రోగ్రాంలో తెలియజేస్తాను. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటిది భారతీయ సాక్ష్య అధినియం 2023 చట్టములో ఉన్నటువంటి సెక్షన్స్ గురించి, అంటే ఏ సెక్షన్ దేనికి సంబంధించింది, ఏం తెలియజేస్తుంది అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేశాను. మీరు ఈ ప్రోగ్రాంలో ఇంపార్టెంట్ అంశములు ఉంటున్నాయి, చివరి వరకు చూడండి అని తెలియజేశాను. ఇప్పటి వరకు చూస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమైన అంశములు ఏంటంటే చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఎంతో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. లోక్ అదాలత్ గురించి మీకు తెలిసే ఉంటుంది. లోక్ అదాలత్లో ఎవరైనా సరే ఇరు పార్టీల వారు రాజీ కుదుర్చుకుంటే వారిలో మహిళలకు కోర్టు ఫీజులో మినహాయింపు ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే లోక్ అదాలత్లో వచ్చినటువంటి తీర్పును ఆర్డర్ కాపీ జడ్జిమెంట్ అనేటటువంటిది అనకూడదండి. ఇది ఒక అవార్డు కాపీ అంటారు. ఈ యొక్క అవార్డు కాపీ సుప్రీంకోర్టు తీర్పుతో సమానము. మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉండదండి. ఏదైనా ఒక కేసులో కింది కోర్టులో ఓడిపోతే మళ్ళీ పై కోర్టులో అప్పీల్కి వెళ్ళటానికి ఉంటుంది. కానీ లోక్ అదాలత్లో రాజీ పడితే మళ్ళీ అప్పీల్కి వెళ్ళటానికి ఉండదండి. ఇదే అంతిమ తీర్పు. లోక్ అదాలత్లో వచ్చినటువంటి తీర్పే అంతిమ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పుతో సమానము. ఇంకొక విషయం ఏంటంటే చట్టాలతో ప్రతి మనిషికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఉదాహరణగా తీసుకుంటే ఒక మనిషి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టిన దగ్గర నుంచి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకూడదండి, కరెక్ట్ రూట్లోనే వెళ్ళాలి. ఆ విధంగా మనిషి చేసే ప్రతి చర్యతోనూ చట్టాలతో సంబంధం ఉంటుంది. కావున చట్టాల గురించి తెలుసుకోవటం కూడా ఎంతో కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్బిట్రేషన్ గురించి కూడా మన ఛానల్లో ఒక ప్రోగ్రాం చేశాను. మీరు దాని గురించి కూడా చూడవచ్చు. ఆర్బిట్రేషన్లో కూడా త్వరితగతిన కేసులను పరిష్కరించుకునే అవకాశం ఉంది. కొన్ని కేసుల సందర్భాల్లో కొన్ని వివాదాలలో గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి ఆర్బిట్రేటర్ ద్వారా వివాదాలను కూడా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. మరో ప్రోగ్రాంలో మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.